ఆఫ్రికా ఖండంలోనే బెస్ట్ కంట్రీ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆఫ్రికా ఖండంలో మొత్తం 54 దేశాలున్నాయి. వాటిలో చాలా వరకు నిత్యం ఘర్షణలు, రాజకీయ ఆందోళనలతో అల్లాడుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. పైగా పేదరికంతో అల్లాడుతున్న దేశాలు. కానీ 54 దేశాల్లో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఆ దేశంలో ప్రజలు ఉండేది 25 లక్షల మందే. కానీ వారు ప్రశాంతంగా జీవిస్తారు. వారికి తిరుగుబాట్లు, ఆందోళనలు లేవు. ఉగ్రవాదుల భయాలు అంతకన్నా లేవు. ఇప్పుడు ఆ దేశం గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం ఆ దేశంలో తాజాగా లభించింది. ఆ వజ్రం ఏంటి, ఆ దేశం ఏంటి, ఆ విశేషాలు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. బోత్స్వానా ఎందుకు ఫేమస్ అయింది? రెండో అతిపెద్ద వజ్రంతో బోత్స్వానా ఏం చేయనుంది? మిగతా ఆఫ్రికా దేశాలకు బోత్స్వానాకు తేడా ఏంటి? సాధారణంగా మనం ఏమైనా తీసుకొచ్చి ఇంట్లో వాళ్లను థ్రిల్ చేయడానికి ఏం చేస్తాం? వారి వద్దకు వెళ్ళి కళ్ళు మూసుకోమని చెప్తాం. మనం తెచ్చిన దాన్ని వాళ్ల ముందు పెట్టి కళ్ళు తెరవమని చెప్తాం. దాన్ని చూసి వాళ్ళు సంభ్రమాశ్చర్యానికి గురవుతారు. అయితే ఇలాంటి సంఘటనే 2 రోజుల క్రితం జరిగింది. అయితే గిఫ్ట్ తెచ్చిన మహిళ ఆ దేశ అధ్యక్షుడిని కళ్ళు మూసుకోమంది. 2 చేతులు చాచమంది. చెప్పినట్టుగానే ఆ దేశ అధ్యక్షుడు చాచాడు. వెంటనే అతడి చేతిలో ఆమె ఓ రాయి పెట్టింది. కళ్ళు తెరిచిన సదరు అధ్యక్షుడు ఆశ్చర్యపోయాడు. అయితే అది రాయి ఏమాత్రం కాదు, అదొక వజ్రం. 2492 క్యారెట్ల ముడి వజ్రం. దాని గురించి తెలుసుకున్న అధ్యక్షుడు దేవుడు మంచివాడంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఆ వజ్రం చాలా ప్రత్యేకమైంది. ఏంటా ప్రత్యేకత అంటే, అది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద డైమండ్. దాని బరువు 4984 గ్రాములు. దాదాపు అరకిలో బరువుందన్నమాట ఆ వజ్రం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి అరచేతిలో ఈజీగా పడుతుంది. దీనికి ఇప్పటి వరకు ఇలాంటి పేరును పెట్టలేదు. ఇప్పటికీ దాని నాణ్యతను కూడా బోత్స్వానా దేశం బయటపెట్టలేదు. అందుకే దీని విలువను అప్పుడే లెక్కగట్టలేమన్నమాట. కానీ ఈ వజ్రం కొన్ని కోట్ల డాలర్లు పలుకుతుంది అన్నది మాత్రం వాస్తవం. అయితే ఈ వజ్రంలో రెయిన్బో రంగులు కనిపిస్తున్నట్టు అధ్యక్ష కార్యాలయం అధికారులు తెలిపారు. మొత్తంగా వజ్రాన్ని చూసి బోత్స్వానా అధ్యక్షుడు ఫుల్ ఖుషి అయ్యారు. ఆయనకు వజ్రాన్ని గురించి వివరించిన మహిళ బోత్స్వానాకు చెందిన డైమండ్ సంస్థలు కేరా డైమండ్స్ కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ భారీ వజ్రాన్ని ఓ కెనడియన్ కంపెనీకి లభించింది. బోత్స్వానాలోని వాయువ్య ప్రాంతంలోని క్యారో గనుల్ని కెనడా కంపెనీలు లుకేరా డైమండ్స్ కార్ప్ దక్కించుకుంది. సింపుల్గా చెప్పాలంటే క్యారో అనేవి వజ్రాల గనులు. తాజాగా దొరికిన వజ్రం ఇటీవల తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటివరకు భూమిపై గుర్తించిన అతిపెద్ద వజ్రాల్లో ఇది 2వది. అయితే దీనికి ముందు కూడా అతిపెద్ద వజ్రం బోత్స్వానాకు చెందిన ఇవే క్యారో గనుల్లోనే లభించింది. 2019లో గనుల తవ్వకాల్లో 1758 క్యారెట్ల బ్లాక్ డైమండ్ అప్పట్లో బయటపడింది. అప్పటికి అదే 2వ అతిపెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. దీనికి సువెల్లో అనే పేరును బోత్స్వానా పెట్టింది. సువెల్లో అంటే అరుదుగా దొరికేదని అర్థం. నిజానికి ఇలాంటి అతిపెద్ద వజ్రాలు దొరకడం కూడా అరుదే. అతిపెద్ద వజ్రం 119 ఏళ్ల క్రితం దొరికింది. ఆ వజ్రాన్ని కలినన్ డైమండ్ అంటారు. అతిపెద్ద ఆ వజ్రాన్ని 1905లో దక్షిణాఫ్రికాలో లభించింది. కలినన్ వజ్రం 3106 క్యారెట్లు ఉంది. దాని బరువు 621 గ్రాములుగా నిర్ధారించారు. అయితే ఆందోళనకరమైన విషయం ఏంటంటే, దక్షిణాఫ్రికాను బ్రిటిషర్లు పాలిస్తున్న సమయంలో దొరికింది. ఆ వజ్రాన్ని బ్రిటిష్ రాజు ఎడ్వర్డ్ 7కు బహుమతిగా పాలకులు అందించారు. అయితే బ్రిటిష్ రాజుకు అందిన తర్వాత కలినన్ డైమండ్ని ముక్కలుగా చేశారు. ఆ తర్వాత వాటిని బ్రిటిష్ రాజు కిరీటంలో పొందుపరిచారు. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు బ్రిటిష్ పరిపాలన అంతమైంది. కింగ్ చార్లెస్ III అతడి కుటుంబం బోత్స్వానా డైమండ్పై చెయ్యి కూడా వేయలేదు. ఈ వజ్రానికి సంబంధించిన నగదు బోత్స్వానా ఖజానాకు చేరుతుంది. ఈ వజ్రం తమకు చెందిందని బోత్స్వానా అధ్యక్షుడు మాగ్ వేట్సీ మిసెసి తెలిపారు. వలస పాలనలోనైనా ప్రజాపాలనలోనైనా డైమండ్ విలువ మాత్రం చాలా క్లిష్టమైందని మిసెసి చెప్పారు. ప్రతి వజ్రం అద్భుతమైందని, విలువైందని ఆయన చెప్పారు. నిజానికి మిసెసి నిజమే చెప్పారు. చాలా వరకు సహజంగా లభించే వజ్రాలు ప్రపంచానికి కనుమరుగయ్యాయి. చించే వజ్రాలే బయటకొస్తున్నాయి. వాటి ధరలు కూడా అసలైన వజ్రాలకు సమానంగా పలుకుతున్నాయి. ఆర్టిఫిషియల్ డైమండ్స్ కారణంగా ఇప్పుడు బోత్స్వానా లాంటి దేశాల్లో లభించిన సహజమైన వజ్రాలకు డిమాండ్ లేకుండా పోయింది. పలు దేశాలు ఇప్పుడు రియల్ డైమండ్లపైనే ఆధారపడుతున్నాయి. బోత్స్వానా జీడీపీలో 30% వజ్రాల నుంచి లభించింది. ఆ దేశ ఎగుమతుల్లో 80% వజ్రాలే ఉన్నాయి. ఇప్పుడు వజ్రాలపై లభించే మొత్తంలో సింహభాగం విదేశీ కంపెనీలకే అందుతోంది. అందుకు కెనడా కంపెనీ లుకేరాని ప్రత్యక్ష నిదర్శనం. బోత్స్వానాలోని క్యారో గనుల్ని 100% లుకేరానా దక్కించుకుంది. బోత్స్వానాకు కేవలం 10% రాయల్టీని మాత్రమే లుకేరా చెల్లిస్తుంది.
అయితే బోత్స్వానా ప్రభుత్వం గనుల లీజు విషయంలో సంస్కరణల్ని తీసుకురావాలని యోచిస్తోంది. గనుల్లో తప్పనిసరిగా స్థానికులుండాలని చట్టాలను మార్చేందుకు యత్నిస్తోంది. దీంతో ప్రతి వజ్రం పైన బోత్స్వానా ప్రజలకు హక్కు లభించే అవకాశం ఉంది. బోత్స్వానా అనేది ఆఫ్రికా ఖండంలో దక్షిణాన ఉంటుంది. ఇది భూ పరివేష్టిత దేశం. అంటే ఈ దేశానికి ఎలాంటి సముద్ర తీరం లేదన్నమాట. ఆ దేశం సరిహద్దులో జింబాబ్వే, దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలున్నాయి. ఈ దేశ విస్తీర్ణంలో 70% కలహరి ఎడారి ఉంటుంది. ఈ దేశ జనాభా 25 లక్షల మంది మాత్రమే. అతి తక్కువ జనాభా కలిగిన దేశాల్లో బోత్స్వానా ఒకటి. దేశ జనాభాలో 70% సవానా జాతికి చెందిన ప్రజలే ఉంటారు. 1885 నుంచి బోత్స్వానా బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్ళింది. 1966 సెప్టెంబర్ 30న ఆ దేశం స్వాతంత్ర్యాన్ని పొందింది. ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు వజ్రాల గనులు, పర్యాటకమే. కానీ ఈ దేశంలో పనిచేసేవారు తక్కువగా ఉన్నారు. ఈ దేశంలో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. వజ్రాల విషయంలో ఈ దేశం కంటే ఫేమస్ మరే దేశం లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోత్స్వానా 2వ స్థానంలో ఉంది. తాజాగా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వజ్రాన్ని ఈ దేశంలో గుర్తించారు. అరకిలో బరువున్న ఆ భారీ వజ్రాన్ని చూసి బోత్స్వానా అధ్యక్షుడు మిసిసి ఆనందం వ్యక్తం చేశారు. నిజానికి వజ్రాల కారణంగానే ఆఫ్రికా దేశాల్లో బోత్స్వానా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు పేద దేశంగా ఉన్న బోత్స్వానా ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. వజ్రాల గనుల లీజు విషయంలో చట్టంలో మార్పు చేస్తే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. అంతేకాదు మిగతా ఆఫ్రికా దేశాలతో పోలిస్తే బోత్స్వానా ఎంతో మెరుగ్గా ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఎన్నికవుతాయి. ప్రజలు కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఈ దేశంలో ఉగ్రదాడులు, హింసాత్మక ఆందోళనలు ఏమాత్రం కనిపించవు. కానీ మిగతా ఆఫ్రికా దేశాలు మాత్రం తల్లడిల్లుతున్నాయి. నిత్యం ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. తిరుగుబాట్లతో ప్రజా జీవితం గందరగోళంలో పడింది.